దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభువును ఆరాధన చేయించినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకి కూడా మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు వారి ఘనమైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు మనం తెలియజేస్తున్నాను. నేటి పరిశుద్ధ ప్రభువును ఆరాధన సంగమరాజు మనం దేవుని ఘననామాన్ని గొప్పడానికి తెచ్చాం. తండ్రి ఈ సమయంలో మనం కలిసి పరిశుద్ధ విలువైన శ్రేష్టమైన దేవుని మాటలో వినడానికి ఇష్టపడుతున్నాం. ప్రతి సమయంలో మనం పరిశుద్ధ గ్రంథం నుండి వినేటువంటి ఆ మాట ఏంటంటే అభిషేకంలో అనేటువంటి విషయాన్ని ఆలోచించగలుగుతున్నాం. అభిషేకము అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భంగా కనబడుతుంది. అయితే ఆ అభిషేకం అనేటువంటిది ఎవరికి ఎవరు చేస్తారు, ఎప్పుడు చేస్తారనేటువంటి అంశాలను కూడదృశ్యంగా మనము ఎరగవలసి మనమై ఉన్నాము. అయితే అభిషేకం అనేటువంటిది చాలా చోట్ల ఇప్పటికీ కూడా అభిషేక పండుగలు, అభిషేక ప్రార్థనలు అనేటువంటి గారడీ చేత ప్రపంచాన్ని మోసం చేసేవాళ్ళు ఉన్నారు, మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే మోసం చేసేవాళ్ళు ఉన్నారు, మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మోసపోయేవాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు చేస్తానే ఉంటారు. కాబట్టి మోసపోకుండా ఉండడమే కరెక్ట్ అయినటువంటి సంగతి. అయితే మోసపోకుండా ఉండడానికి కూడా దేవుడు చక్కని కానీ ఆ మార్గంతో నేటి ప్రజలకు పర్లేదు. నిజంగా క్రైస్తవులకి మార్గము చూసి ప్రేమ గ్రంథమే. ఆ గ్రంథాన్ని గ్రంథంగా నువ్వు చదివి ఆ గ్రంథంలో ఉన్న వాక్య ప్రకారం నువ్వు నీ జీవితాన్ని సరిదిద్దుకుంటే నీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు వాస్తవానికి. కానీ వాళ్ళ అలా పరిస్థితి లేదు. బైబిల్ గ్రంథం ఏం చెప్పినా సరిపోయినా నాకు ఇబ్బంది లేదు. కానీ మా యొక్క ప్రవర్తన, మా యొక్క నియమావళి మానదు, మా ఇష్టమే అన్నట్టుగానే భూమి మీద కనపడుతూ ఉంటారు చాలామంది. కానీ గ్రంథాన్ని మనం అడిగితే అభిషేకములు అనేటువంటివి నేడు మాయా లేదా అభిషేకములు అనేటువంటివి ఎవరు చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనే విషయంలో చాలామందికి క్లారిటీ తెలియదు. ఏమండి అభిషేకం అనేటువంటి విషయం, అభిషేకం అంటే అర్థం ఏంటి అసలు? అభిషేకం ఏమండి అభిషేకం అంటే అర్థమేంటి? ఏదో ఒక వ్యక్తిని దేనిలో దానికి నియమించుకొని నూనెతో ఒలీవ నూనెతోనూ తైలంతో వాళ్ళ మీద పోసి వారిని అభిషేకిస్తూ ఉంటారు. కానీ ఇవాళ నూనె అనగానే మనకి ఈజీగా గుర్తుకొచ్చేది కొబ్బరి నూనె. కొబ్బరి నూనె అన్న పదం బైబిల్లో లేదు. చూసారా? కొబ్బరి నూనె అన్న పదం బైబిల్లో లేదు. యాకోబు కూడా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే నూనె రాస్తున్నాడు. అదే నూనె ఒలీవ నూనె వాస్తవానికి, కొబ్బరి నూనె కాదు. కానీ జనాలకి అదే మనం సందర్భాలు మాట్లాడతామే, క్రైస్తవ్యానికి లేఖనాలకి, క్రైస్తవ్యానికి లోకానికి ఎంత తేడా ఉందంటే ఈత మంటకి గజ్జల మంటకల్లో తేడా, కొబ్బరి నూనెకి ఒలీవకు ఉన్నటువంటి తేడా ఉంది. ఈ రెండు గమనించలేని అజ్ఞానం నేడు ప్రపంచంలో బాగా సమృద్ధిగా ఉంది. కాబట్టి స్పష్టంగా మనం గ్రంథాన్ని గమనిస్తే అభిషేకం అసలు ఎవరు చేస్తారు? అభిషేకం అనేది ఎవరు చేస్తారు? అభిషేకం అనేది ఎవరు చేస్తారంటే రాజులు చేస్తారు, ప్రవక్తలు చేస్తారు, యాజకులు చేస్తారు. ఏమండి రాజులు చేస్తారు, యాజకులు చేస్తారు, ప్రవక్తలు చేస్తారు. ఏమని వారికి అభిషేకం చేస్తారు. రాజు అవుతున్నప్పుడు రాజు పట్టాభిషేకం అభిషేకం చేస్తారు. అలాగే యాజకులు చేస్తారు, అలాగే ప్రవక్తలు చేస్తారు. ఎవరు చేస్తారు? మనుషులుగా ఉన్న మనుషులకే చేస్తారు ఉంటారు. కానీ పాత నిబంధనలో వాడినటువంటి పద్ధతి నేటికి వచ్చి పరిశుద్ధాత్మ అభిషేక పండుగలు అని చెప్పి జనాలను మోసం చేసేటువంటి వారు లేకపోలేదు, మోసపోయే కూడా లేకపోలేదు. కాబట్టి అసలు అభిషేకం అంటే ఏంటో, అభిషేకాన్ని ఎవరు చేస్తారో, ఎందుకు చేస్తారో అనే విషయాలు కూడా అవగాహన పరిస్థితి. పరిశుద్ధ గ్రంథంలో బోధిస్తాను వివరంగా. పరిశుద్ధ గ్రంథం అయితే అభిషేకాలు ఏంటో, వాటి విషయం ఏంటి, వాటి యొక్క విశేషత ఏంటో, వాటి గొప్పతనం ఏంటో, ఎవరు చేస్తారో విషయాన్ని గ్రంథం అయితే బోధిస్తాను.
గ్రంథం పట్ల, గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం పట్ల ఏమిటంటే పరిపూర్ణమైన అవగాహన లేనటువంటి అజ్ఞాన క్రైస్తవ్యం ఆచరించేటువంటి పరిస్థితులు కూడా అయోమయంగా గందరగోళంగా. కాబట్టి యాజకుల్ని రాజుల్ని ప్రవర్తనని అభిషేకం చేస్తారు. ఇంకా ఈరోజు అభిషేకం ఎవరు చేస్తారు? అయ్యా ఈ రోజు నుంచి రాజుని, ఈ రోజు నుంచి ప్రవక్తని, ఈ రోజు నుంచి యాజకుడని వాళ్ళని అభిషేకం చేస్తూ ఉంటారు గ్రంథ ప్రకారం. కాబట్టి మనం ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం ప్రారంభోత్సవ భాగాన్ని మీరు చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయాన్ని మనం స్పష్టంగా గ్రంథాన్ని గమనించగలిగితే, అప్పుడు సమూయేలు తైలం పుట్టి కొట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకుని యెహోవాని అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగ చదివించి ఎవరు అభిషేకం చేశారు? ఏమండి? సమూయేలు ఎవరండి? సమూయేలు ఎవరు? సౌలు ఎవరు? అభిషేకం అయితే జరిగింది. ఏం పోసారట? తైలం గుడ్డి కొట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అన్నాడు. ఏమండి? ఏ తైలము? పరిమళ తైలం అన్న. ఒలీవ తైలం అనేది చాలా పరిమళంగా ఉంటుంది. కాబట్టి ఎవరు పోసారట? సమూయేలు పోసారట. సమూయేలు పోయడానికి ఆయన అర్హతలు ఇచ్చారు. సమూయేలు పోయినట్టు సమూయేలు ఏమై ఉండాలి? ఏమండి? వినేలా సమూయేలు ఎవరు అభిషేకం చేయడానికి అంటే ఆయన కూడా అభిషేకించబడినటువంటి ఒక యాజకుడు. ఏమండి? అభిషేకించబడినటువంటి యాజకుడు. అభిషేకించబడిన యాజకుడు ఎవరు అభిషేకిస్తున్నారు? సౌలుని. ఎవరు సౌలు అంటే ఇశ్రాయేలుల 12 గోత్రాలకి మొట్టమొదటి రాజు ఆయన. ఎవరండి? ఇశ్రాయేలుల 12 గోత్రాల జనాంగానికి మొట్టమొదటి రాజు సౌలు. ఆ సౌలు ఎవరు అభిషేకిస్తున్నారు? సమూయేలు అభిషేకిస్తున్నాడు. ఏ పోసి? తైలం తల మీద పోసి తైలం పుట్టి పట్టుకొని తల మీద పోసి అతను ముద్దు పెట్టుకుని యెహోవాను అభిషేకించనున్నాడు. దీనికి తన స్వాస్థ్యం మీద అన్నాడు. స్వాస్థ్యం అంటే తన సొత్తు అయినటువంటి ప్రజలు ఎవరు? ఇశ్రాయేలుల 12 గోత్రాల జనాంగం మీద నిన్ను అధిపతిగా రాజుగా అభిషేకం చేశాడయ్యా దేవుడు అని చెప్పి ఏం చేసి అతని దగ్గర ఉన్న గుడ్డులో ఉన్నటువంటి తైలం ఎత్తిన పోసి, అయ్యా నువ్వు ఈ రోజు నుంచి ఇశ్రాయేలుల 12 గోత్రాల వారికి నువ్వు రాజు అని. ఎవరు అభిషేకించింది? అభిషేకించబడిన యాజకుడే. అభిషేకించబడినటువంటి యాజకుడే రాజుని అభిషేకించాడు. అంటే ఇక్కడ డిక్లేర్ అయిపోయింది. ఏమని? ఈ రోజు నుంచి, ఈనాటి నుండి 12 గోత్రాల ఇశ్రాయేలు పడుతున్నటువంటి స్వాస్థ్యానికి ఈజ్ ఎ కింగ్. ఎవరైనా సౌలు. దీంతో నిర్ధారణ అయితే అభిషేకం చేస్తే పట్టాభిషేకం అవ్వగానే ఈజ్ ఎ కింగ్ అని అనౌన్స్ చేయబడింది గ్రంథంలో చూస్తే. అంటే రాజులకి అభిషేకం చేస్తారు. రెండవది మీరు చూస్తే ప్రవక్తలు చేస్తారు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయాన్ని, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయాన్ని 16వ భాగాన్ని చూస్తే, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 16వ భాగాన్ని చూస్తే, ఇశ్రాయేలు వారి మీద నీచి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము, నీ కుమారుగా ప్రవక్త ఎదుట అబేల్మెహోలుడైన షాఫాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. అంటే అక్కడేమో రాజులు చేశారు, ఇక్కడ ఎవరు చేస్తున్నారు? ప్రవక్తగా చేస్తున్నారు. ఏమండి? అక్కడేమో రాజు చేయబడింది, ఇక్కడేమో చేయబడుతుంది? ఇక్కడ ప్రవక్త చేయబడుతుంది. కాబట్టి ప్రవక్తగా ఉన్నారు కాబట్టి నీకేం చేస్తారంటే నీకు అభిషేకం చేయము. అంటే అభిషేకం అనేది రాజులకు, ప్రవక్తలకు, యాజకులు. అంటే ఇప్పటిదాకా మనం అభిషేకమైనటువంటి ఈ కాన్సెప్ట్లో రాజుల
తర్వాత ప్రవక్తలు చేయడం మనం చూసినప్పుడు దాకా ఏమండి ఇక్కడేమో ప్రవక్తకి అభిషేకం చేయమని చెప్పబడింది, అక్కడేమో రాజైనటువంటి సౌలుకి అభిషేకం చేస్తుంటే గ్రంథాలు చూసాం. మూడవది ఏంటంటే యాజకులు కానీ ప్రవక్తలు కానీ రాజులు కానీ ఎవరికి సేవకులు ఏమండి దేవునికి సేవకులు అయ్యింది ఎవరికి? దేవుడిచ్చిన అధికారంతో ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మాత్రమే వాళ్ళు సేవ చేస్తారు. ఏమండి ఏ గోత్రం అంటే ఎవరికి? ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మాత్రమే రాజు, ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మాత్రమే ప్రవక్త, ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మాత్రమే యాజకుడు. ఇక ఈ సిస్టమేటిక్ అంతా తప్పదు. కేవలం రాజైనా 12 గోత్రాల వారికి, ప్రవక్త అయినా 12 గోత్రాల వారికి, యాజకుడైనా 12 గోత్రాల వారికి. ఇక మిగిలిన లోకంలో ఉన్న ఏ ప్రజలకి సంబంధం లేదు, ఉండదు. కాబట్టి ఆ రీతిగా ఇశ్రాయేలుకు 12 గోత్రాల వారికి రాజుగా సౌలుని అభిషేకం చేయడం జరిగింది. ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి ప్రవక్త కావడానికి ఇతను అభిషేకం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. రెండవ చూస్తే ఒకసారి మూడవ చూస్తే నిర్గమాకాండం 28వ అధ్యాయం 47వ వచనం చూస్తే నిర్గమాకాండం 28వ అధ్యాయము 41వ వచనం భాగాన్ని మనం స్పష్టంగా గ్రంథాన్ని గమనిస్తే 28వ అధ్యాయము 41వ వచనం భాగాన్ని నీవు నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను వాటిని తొలగించును, వారు నాకు యాజకులుగా ఉన్నట్లు వారిని పిలిచి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను అన్నాడు. ఎవరికన్నా? ఎవరిని? నీ సహోదరుడైన అహరోను కుమారుడు యాజకులుగా ఉన్నట్టు. ఎవరికి యాజకులు? నాకు యాజకులుగా ఉన్నట్టు వారిని పిలిచి అభిషేకము చేసి ఇనేరక ప్రతిష్ఠించాలి అన్నాడు. అభిషేకం చేస్తే ఈ రోజు నుంచి వారు నాకు యాజకులు, వారు నాకు ప్రధాన యాజకులు, వారు నాకు ప్రవక్తలు, వారు నాకు రాజులు అనేటువంటి సంగతి ప్రజలకు తెలియజేయడం కొరకే రాజుగా అభిషేకం చేస్తా ఉన్నారు. ఇప్పుడు దాన్ని మనమేమంటున్నామంటే దాన్ని అంటే ఆ రోజున పాత దినాల్లో అది అభిషేకం అయితే ఇవాళ దినాల్లో అది మనకే అవుతుంది ప్రమాణ స్వీకారం అవుతుంది. ఏమండి? ఏ స్వీకారం? ప్రమాణ స్వీకారం. ఆ రోజుల్లో పాత రోజుల్లోనేమో అభిషేకం అనేవాళ్ళు, పట్టాభిషేకం అని అనేకమైనటువంటి వాళ్ళు అభిషేకం అనే మాట వాడతారు ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున దానికి అంటే ఆ కాలక్రమేణాలో వచ్చినటువంటి పదం ఏంటంటే ప్రమాణ స్వీకారం. ఈ రోజు ప్రమాణ స్వీకారమే, పాత దినాల్లో అది అభిషేకం అన్న విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి మనం చూసాం అభిషేకం అనేది ఎవరికంట? రాజులకు, ప్రవక్తలకు, యాజకులకు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడింది. వీళ్ళ తర్వాత యాజకుల తర్వాత, రాజుల తర్వాత, ప్రవక్తల తర్వాత అదే అభిషేకాన్ని దేవుడు ఎవరు చేశాడు? ఎవరు చేశాడు? మరొకసారి మర్చిపోయింది. నిజంగా పాత నిబంధనలో యాజకులు అవ్వాలంటే ఏ గోత్రం కావాలా? పాత నిబంధనలో ఇశ్రాయేలు గోత్రాల వారి ఇశ్రాయేలు గోత్రాలు ఏంటి? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో ఒక గోత్రం ఏ గోత్రం? ఏ గోత్రం అండి? లేవీ గోత్రం. లేవీ గోత్రంలో ఉన్న వారు మాత్రమే, అంటే అగోత్రికులు మాత్రమే దేవుడికి ఏం చేయాలా? యాజకత్వం చేయాలి. యాజకత్వం చేయాలి. మిగిలిన ఏ గోత్రాల వారు చేయడానికి అధికారం లేదు. 12 గోత్రాల్లో ఒక గోత్రం లేవీ గోత్రం మాత్రమే యాజకత్వం చేయాలి. అంటే ఆలయ ధర్మాలు జరిగించాల్సిన పరిస్థితి లేవీ గోత్రమే. కాబట్టి అహరోను కానీ మోషే కానీ వీళ్ళంతా ఏ గోత్రికులు? లేవీ గోత్రికులు. ఇశ్రాయేలులే, కానీ ఇశ్రాయేలులో 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రంలో ఒక గోత్రమే లేవీ గోత్రం. ఆ లేవీ గోత్రంలో అహరోను పుట్టాడు, అహరోను కుమారుడు పుట్టాడు. కాబట్టి వారిని దేవుడు యాజకులుగా
అభిషేకం చేసుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు అనే విషయాన్ని మనం అయితే వాళ్ళ తర్వాత మళ్ళీ అభిషేకం అనేది ఎవరు జరిగింది? మళ్ళీ ఎవరు జరిగింది ఏమండి? మళ్ళా వాళ్ళ తర్వాత అంటే గ్రంథంలో రాజులకి, ప్రవక్తలకి, యాజకులకి అభిషేకం జరిగిన తర్వాత వీళ్ళు కాకుండా ఇంకెవరికి జరిగిందా? ఏమో ఎవరు జరిగింది? ఎవరికి జరిగింది? పట్టాభిషేకం కానీ అభిషేకం కానీ ఎవరికి జరిగింది అంటే అసలు ఆయన ఈ లోకానికి రాకముందే ఆయన గురించి ప్రస్తావించబడింది. ఏమని? ఎవరు ప్రకటించబడింది? ఒకసారి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం భాగాన్ని. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం భాగాన్ని. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాకాంతాలని ఓదార్చుటకును ఇట్లాగా చెప్పవచ్చు. కాబట్టి ఎవరికి యెహోవా అభిషేకించింది? ఎవరిని? దీనులకు, నలిగిన వారికి, చెరలో ఉన్న వారికి స్వార్థ ప్రకటించడానికి దేవుడు ఎవరు అభిషేకించాడు? ఈ ప్రవచనం ఎవరు చెప్పబడిన ప్రవచనం? ఏమండి? ఈ ప్రవచనము యేసుక్రీస్తుకు చెప్పబడిన ప్రవచనం అని సోదరులు అన్నారు. అవునా కాదా? అవునంటారా కాదంటారా? అవును కాదు. ఒకసారి లూకాసు వార్త చదవబోతున్న సమయంలో లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం భాగాన్ని. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం భాగాన్ని. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించారు, శరణలో ఉన్న వారి విడుదలను, గురుడి వారి శుభు కలుగును ప్రకటించటను, నలిగిన వారిని వినిపించటను, ప్రభు హితవత్సరమును ప్రకటించటను ఆయన నన్ను పంపినాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరుకుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు ఏమండి? ఈ సందర్భాల నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? యేసు మాట్లాడుతున్నారు. ఇది ఎప్పటిది? పాత నిబంధనలు యెషయా ప్రవక్త ప్రవచించాడు. యెషయా ప్రవక్త 61వ అధ్యాయంలో ప్రవచించిన ప్రవచనాన్ని యేసుక్రీస్తు దగ్గర మనం పరిచయం చేస్తారు. ఎవరి గురించి అని? యేసుక్రీస్తు గురించి అని. అంటే యేసుక్రీస్తుకి చేయబోతున్న అభిషేకం గురించి, యేసుక్రీస్తు జరగబోతున్నటువంటి ఒక కార్యం గురించి ఎవరు చెబుతున్నారంట? యెషయా చెబుతున్నాడు. ఆయన దీనులకు, నలిగిన వారికి, అందరికీ సువార్త ప్రకటించడానికి రాబోతున్నాడు అనే విషయాన్ని యెషయా ప్రవక్త ప్రవచించడానికి చెప్తే, ఆ యెషయా ప్రవచించిన ప్రవక్త మాట ఏంటో ఇక్కడ ప్రభువు కూడా చెప్తున్నాడు. అదే చెప్పాడు కదా, ప్రభువాత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకు ఆయన నన్ను అభిషేకించదు కాదు, ఆయన నన్ను పంపి ఉన్నాడు అన్నాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి భూలోకానికి పంపాడు దేవుడు. ఏమండి? పరలోకానికి భూమి మీద పంపాడు. దేనికి? బేదలకు, వారందరికీ స్వార్థ ప్రకటించడానికి ఆయన పంపించాడు. మరి ఆయన స్వార్థ ప్రకటించాడా? కారణం ఏం చేశాడా? ఏమండి? ఆయన కచ్చి అమ్మాడా? కొబ్బరి నూనె అమ్మాడా? ఒలివ నూనె అమ్మాడా? ఖర్జూర కాయ అమ్మాడా? వ్యాపారం చేయలేదంటే అసలు ఆయన వ్యాపారం అంటే నచ్చలేదు. కాబట్టి అంటే ఆయన స్వార్థ పని ప్రారంభించాడు. ఇక్కడ ఏం చెప్పబడింది? దీనులకు, నలిగిన వారికి, గుడ్డి వారికి, అందరికీ కూడా స్వార్థ ప్రకటించడానికి దేవుడు నన్ను పంపాడనే మాట ఎలాగైతే పలికాడో, దేని ప్రకటించడానికి? స్వార్థ ప్రకటించడానికి అనే మాట పలికాడో, యేసుక్రీస్తు భూమి మీద బ్రతికిన 32 సంవత్సరాల కాలం స్వార్థ ప్రకటించాడు. ఏ స్వార్థ ప్రకటించాడు చెప్పగలరా? ఏ స్వార్థ ప్రకటించాడు? బాప్తిస్మ ఇచ్చే వాళ్ళైతే పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించాడు.
యేసుక్రీస్తు ప్రకటనలో ఏమని ప్రకటించాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఏమి ప్రకటించారు? సువార్త ప్రకటనలో ఏమా దేని నుంచి ప్రకటించారు? ఆయన దేవుని చేత అభిషేకించబడి భూలోకానికి పంపినటువంటి క్రీస్తు ప్రభువారు లోకములో ఉన్న ప్రజలందరికీ దేవుని గురించినటువంటి సువార్త ప్రకటించారు. దేవుని గురించి ప్రకటించారు. అద్భుతాల రాజ్యం గురించి ప్రకటించారా? అంటే లోకంలో ఉన్నటువంటి వ్యాపారాలు ప్రకటించారంటే అవి ప్రకటించారు. ఆయన ప్రకటించింది ఏంటి? ఏం ప్రకటించారు? ఆయన ఏం ప్రకటించారు? అంటే అపోస్తులు ప్రకటించే స్వార్థకి యేసుక్రీస్తు స్వార్థ ప్రకటించేటువంటి స్వార్థకి వ్యత్యాసం ఉందా? ఒకటేనా? ఏమండి, యేసుక్రీస్తు ప్రకటించే స్వార్థ ఒకసారి మనం చదువుదాం, చదివే కనుక అర్థమవుతుంది. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అభిషేకింపబడి ఈ లోకానికి స్వార్థ ప్రకటించినటువంటి ప్రభు వారు స్వార్థ ప్రకటించారు. ఆయన ఏం ప్రకటించారో ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చదువుతాం సమయంలో. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం భాగాన్ని యేసు వారి సమాజ మందిరములలో బోధించు, చూడండి ఇక్కడ, దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుస్తూ గలిలయనంతటా సంచరించును అన్నాడు. ఏం ప్రకటించాడండి? దేవుని రాజ్యమును గూర్చి సువార్త ప్రకటించాను యేసు ప్రభువారు. ఇవాళ అపోస్తులు ప్రకటించేటువంటి సువార్త ఏ సువార్త? ఆయనేమో అనగా ప్రభు అయిన యేసు వారేమో దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించారు. కానీ అపోస్తులు ప్రకటించే సువార్త ఏంటంటే ఆ సువార్త ఒకటేనా? అపోస్తులు ప్రకటించే సువార్త ఏంటంటే ఇక్కడేమో దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించారు యేసు ప్రభు వారు. యేసు ప్రభు తర్వాత వచ్చిన అపోస్తులేమో దేవుని రాజ్యంలో ఎలాగ ప్రవేశించాలో, దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలో అన్న ప్రకటన వారు చేశారు. నిజంగా ఒక వ్యక్తి అంటే యేసు ప్రభువారు దేవుని రాజ్యమును కూర్చున్న సువార్త ప్రకటించారు. అప్పుడు ఏంటంటే దేవుని రాజ్యము మీ మధ్యలో ఉన్నది, ఆ దేవుని రాజ్యం మీరై ఉన్నారు, ఆ దేవుని రాజ్యాన్ని వెతకండి వెతకండి అని యేసు ప్రభువారు సువార్త ప్రకటించారు. దాని తర్వాత వచ్చిన అపోస్తులు ఏంటంటే దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది కాబట్టి ఆ రాజ్యంలో ఎలాగ ప్రవేశించాలో వారు ప్రకటించాలి. దేవుని రాజ్యం ప్రకటించాలంటే ఏం కావాలా? కొబ్బరి నూనె కావాలా? ఒలివ నూనె కావాలా? కేరళమా? కచ్చిపులమా? నేత చేతులు పెట్టాలంటే ఏం అవసరం లేదు. ఏం చేయాలా? సర్వలోకానికి అవసరమైంది సువార్త. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపాలకే మరణించారు, సమాధి చేయబడి పిలిచారు. దానిని నమ్మి బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి ఎడగొస్తాడు, దేవుని రాజ్యంలోకి వస్తాడు. ఏ రాజ్యంలోకి? దేవుని రాజ్యంలోకి వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడు? దెయ్యాల రాజ్యంలో నుంచి, సాతాన రాజ్యంలో నుంచి దెయ్యాల రాజ్యంలోకి వస్తాడు అని చెప్పి అపోస్తులు ప్రకటిస్తూ వచ్చారు. ఇక్కడ యేసుక్రీస్తు ఏం ప్రకటించారంటే దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించారు. అపోస్తులేమో దేవుని రాజ్యంలో ఎట్లా ప్రవేశించాలో వారు ప్రకటించారు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఏం కావాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక పాపి మానవుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం కావాలి? బాప్తిసం కావాలి. అంటే అర్థం ఏంటంటే ఉదక స్నానం కావాలి. ఏ స్నానం? ఉదక స్నానం. అదే బాప్తిసం అనేటువంటి కావాలి. బాప్తిసం పొందకపోతే ఏ వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించే అధికారం లేదు. అందుకోసమే ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని యేసు ప్రభు వారు ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పాడు? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించకపోతే అక్కడ ప్రవేశించాలన్నమాట ఎవరెవరు చెప్పారు? ఎవరి చదువుతుందని తెలుసు. ఎందుకంటే మనం చదువుకున్నటువంటి మాట దేవుని రాజ్యం. యేసు ప్రభు వారు దేవుని రాజ్యాన్ని స్వార్థ ప్రకటించారు అభిషేకించబడి. తర్వాత అపోస్తులు ఆ రాజ్యంలో ప్రవేశాల నుంచి మాట్లాడిన మాటల్లోనే యేసు ప్రభు ఏం మాట్లాడారు ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుతున్న సమయంలో. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచన భాగాన్ని, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచన భాగాన్ని
యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఏమండి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలని నువ్వేం చేయబడాలా? ఉదక స్నానం అనే బాప్తిసం ఖచ్చితంగా పొందాలి. ఉదక స్నానం అనే బాప్తిసం పొందకపోతే నువ్వు దెయ్యాల రాజ్యంలోనే ఉంటావు, దేవుడి రాజ్యంలో వచ్చే అవకాశం నీకు లేదు. కాబట్టి లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి లేఖనానుసారంగా. కాబట్టి యేసుక్రీస్తు వారు అభిషేకించబడి ఏం ప్రకటించారంటే దేవుని రాజ్యం గురించిన సువార్త ప్రకటించినట్టుగా చెప్పబడింది. అవి ఎవరి పేరంట ప్రకటించడానికి దేవుడే పేరు చెప్పుకొచ్చాడు లేఖనానుసారంగా గ్రంథాన్ని గమనించినట్లయితే. కాబట్టి అంతమాత్రం కాకుండా ఒకసారి అభిషేకం అనేటువంటి కాన్సెప్ట్ లో ఒక స్త్రీ చూడబోతా ఉన్నాం ఈ సమయంలో. ఒకసారి మార్కు సువార్త 14వ అధ్యాయం 8వ వచనం చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఇవ్వడానికి వచ్చినటువంటి రక్షణ సంకల్పాన్ని గుర్తిరిగినటువంటి ఆ స్త్రీ చేసినటువంటి గొప్ప ఘనమైన కార్యం ఏంటో చెప్పబడింది. చూడండి ఒకసారి. మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనంలో ఒక గొప్ప ఘనమైన కార్యం జరిగించబడింది. 14వ అధ్యాయం 8వ వచన భాగాన్ని చదివినట్లయితే, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. ఆమెకు తెలుసా? ఆమెకేమో తెలుసా? తెలియదు. ఆమెకు తెలియకుండానే ఏం చేసింది? ఆమెకు తెలియకుండానే ఏం చేసింది? ఏం చేసింది? మిక్కిలి విలువైనటువంటి జటామాంసి అనేటువంటి అత్తరుడి తీసుకొచ్చి ఎవరు అభిషేకించింది? దేనికి? దేవుడేమో యేసుక్రీస్తు వారిని సర్వలోకంలో ఉన్న ప్రజానికానికి దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించడానికి దేవుడు ఆయన పంపితే, వచ్చినటువంటి ఆయన దేవుని రాజ్యం సువార్త ప్రకటిస్తే ఈమె మాత్రం దేనికి అభిషేకించింది? చెప్పండి, దేనికి అభిషేకించింది? ఆమెకు తెలియకుండానే ఆయన భూస్థాపన, ఆయన మరణిస్తాడని, సమాధి చేయాలనే విషయం ఆమెకు తెలియదు. వస్తారు ఇవన్నీ తెలియకుండానే విలువైనటువంటి జటామాంసి అత్తరుడు తీసుకొని ఆయన ముందుగానే తెలిసింది అభిషేకించింది. మనం కూడా సహజంగా చనిపోయిన తర్వాత పెట్టి తెచ్చుకొచ్చి కళ్ళని గుడ్డ చుట్టి మనం రెడీ చేస్తాం. అత్తరు పన్నీరు పౌడర్ వేసేసి మనం చేసేది అదే. కాకపోతే బతుకున్నోడికి అభిషేకం అనుకుంటాం, సచ్చినోడికి చేయరా? సచ్చినోడు కూడా ఏదెత్తారు? అత్తరు పన్నీరు మొత్తం తెచ్చి తెల్లగుడ్డ చుట్టి చేసి పెంట్లో పెట్టి శివ సభ్యులు పంపించేస్తాం. దాని గురించి మనం మాట్లాడాలి. కానీ ఆమెకు తెలియకుండా యేసుక్రీస్తు వారిని దేనికి సిద్ధం చేసింది? ఆమెకు తెలియకుండానే యేసుక్రీస్తు వారిని అత్తలతో జటామాంసి అత్తలతోటి అభిషేకం చేసింది. దేనికి? ఆయన మరణించిన తర్వాత జరగబోయే కార్యక్రమానికి ముందుగానే సిద్ధం చేసేసింది. ఎవరి ప్రణాళిక? దేవుడి ప్రణాళిక. కాబట్టి ఆ అభిషేకం పొందినటువంటి యేసు మనకు ఎవరు మాట్లాడుతున్నారో ఇప్పుడు చదవబోతున్న ఈ సమయంలో, సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయంగా చెబుతున్నానని. ఏమండి, సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో, ఎక్కడ ప్రకటించబడుతుందో ఈమె పేరు ప్రశంసించబడితే పొగిడేటువంటి లేదా చెప్పుకునేటువంటి ఆస్కారం వచ్చింది అని అన్నారు. దేనికో నిజంగా సువార్త అనేటువంటి పని, సువార్త అనేటువంటి పదం దాని పరిపూర్ణత ఎప్పుడు వచ్చింది? సువార్త అనేటువంటి పదం ఎప్పుడు పరిపూర్ణతలోకి వచ్చింది? నిజంగా ఒక వ్యక్తి ఇల్లు కడతాడు, వీళ్ళు కడతానే ఉంటాడు. అంటే దానికి పరిపూర్ణత రానప్పుడు నువ్వు ఇల్లు కట్టిన ఉపయోగం ఉందా? ఉండదు.
అంటే ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడు పరిపూర్ణతలో చెప్తాడు? ఇల్లంతా పూర్తిగా పని అయిన తర్వాత, దానిలో ప్రవేశించిన తర్వాత ఇంటి పని అయిపోయిందని నేను చెప్తాడు. అవును కదా? ఇంటి పని అయిపోయిందంటే అని చెప్తాను. అర్థమేంటి అంటే ఇంట్లో ఇంటి పని అయిపోయిందంటే అది గృహప్రవేశానికి కుటుంబం నివాసం చేయడానికి ఆమోదయోగ్యంగా ఉందని అర్థం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు స్వార్థ అనేటువంటి విషయంలో మీరు చూస్తే మనకందరికీ అవసరమైన స్వార్థే, సర్వలోకానికి అవసరమైన స్వార్థే. ఆ స్వార్థకి విలువ ఎప్పుడు, ఆ స్వార్థ పరిపూర్ణత ఎప్పుడు వచ్చింది? యేసు ప్రభు వారు ఈ లోకానికి వస్తే పరిపూర్ణత రాలే, వచ్చిందా? ఆయన స్వార్థ ప్రకటిస్తే పరిపూర్ణత వచ్చిందా? రాలే. ఏం చేస్తే ఆయన మనందరి పాపాలని ఆయన భుజాల మీద వేసుకొని మనందరి పాపాల నిమిత్తమై మరణించి సమాధి చేస్తే, ఆయన తిరిగి పునరుద్ధానంలో లెగిస్తే ఆ సువార్త అనేటువంటి పదానికి పరిపూర్ణత వచ్చింది. కాబట్టి ఆయన మనకు అర్థం, మనకి ఆ పని జరగాలంటే ఆయన మరణించాలి, సమాధి చెప్పి లేచాలి. కాబట్టి ఆ పని ముందు ఎవరు చేశారంట? ఆ స్త్రీ చేసింది. ఆయన మరణిస్తాడని ఆమెకు తెలిసిందో లేదో తెలియదు, వాస్తవానికి తెలియకపోయినా సరే ఆయనను ముందుగానే విరిగి జటాముసంతో ఆయన ముందుగానే అభిషేకం చేసి దేనికి? భూస్థాపనకి సిద్ధం చేసేసింది, సిద్ధపాటు చేసేసింది అభిషేకానికి. అంటే ఇక ఆయన మరణించిన తర్వాత అవకాశం లేదు. ఆయన మరణించిన తర్వాత తెల్లటి పీత వస్త్రాలు చుట్టి అవన్నీ చేసేటువంటి ఆస్కారం అధికారులు ఎవరు ఇస్తారా? ఎవరు నిజంగా అధికారులు లేదా అసలు మరణించిన తర్వాత నిజంగా ఇప్పుడు మనం చాలా మంది చూస్తూ ఉంటాం. ఏదైనా కేసు అయితే ఆ కేసు అయిన పరిస్థితుల్లో డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయాల్సి వస్తే దానికి మనం ఇంటికి చేయడానికి ఆస్కారం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే దాన్ని అక్కడే పోస్ట్ మార్టం చేసి సాపల్లో చుట్టిస్తారు. దాన్ని ఓడదీయడానికి కూడా ఆస్కారం ఉండదు మనకి, అవును కదా? కాబట్టి ఆయన కలుషిలో రోడ్డు మీద ఆయన మరణిస్తే ఆయన కిందకి తిప్పి చేసేంత టైం కానీ అధికారులు మనకి ఇవ్వరు. ఇస్తారా? ఇవ్వరు. నిజంగా అరిమత్త యేసు దేవుడికి యేసుక్రీస్తు రహస్య భక్తుడిగా ఉన్నాడు. ఆయన మంచి రిచ్వాడు, ఆయన మంచి ధనవంతుడు. ఆయన కోసం కొనుక్కున్నాడు దాన్ని. యేసుక్రీస్తు వారిని సమాధి చేసినటువంటి సమాధి ఉందే, అది ఆయన కొనుక్కున్నాడు. దేనికి? ఆయన ధనవంతుడు కాబట్టి ఆయన కొనుక్కున్నాడు, ఆయన కోసం కొనుక్కున్నాడు. కానీ ఎవరి కోసం నేర్పించింది? ఎవరైనా ఇవ్వగలరా? ఎవరన్నా ఇవ్వగలరా? మనం నా కోసమే మంచి బట్టలు కొనుక్కుంటే, మీకోసం మంచి సీరలు కొనుక్కుంటే, మీకోసం మీ మంచి అన్నం వండుకుంటే, మంచి సీరలు సిద్ధపరుచుకుంటే టయానికి ఎవరు వస్తుంది? ఇస్తారా? కానీ అరిమత్త యేసు విలువైనటువంటి సమాధి కట్టబడదు. అది కట్టబడింది కాదు, అది చెక్కబడింది. అది సహజంగా మన లోకంలో సమాధులు కడతా ఉంటాం, కానీ అది కట్టబడిన సమాధి కాదు, అది చెక్కబడినటువంటి సమాధి. అంటే రాయిని తొలిస్తేనే సొరంగంగా చేసి పరిస్థితి వచ్చింది. అంత విలువైనటువంటి సమాధి ఎవరో సిద్ధం చేశాడు? ఎవరున్నదండి? అరిమత్త యేసు ఉన్నాడు. ఆయన పని ఆయన చేశాడు, కానీ స్త్రీ పని స్త్రీ చేసింది. ఏం చేసిందంటే మిగులు విలువైనటువంటి అత్తరు తీసుకుని ఆయన బతికుండగా పాదాల మీద పోసి ఆయన సమాధికి ముందే సిద్ధం చేసింది. అక్కడ మాట్లాడిన ప్రభు యేసు సర్వలోకంలో ఎక్కడ స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె పేరు ప్రశంసించబడుతుంది అని చెప్పుకొచ్చారు. వాస్తవం. అంత విలువైనటువంటి వస్తువులు మనం సహజంగా చేస్తామా? ఒకవేళ చేసామనుకోండి, ఏమో ఏంది విలువైంది వాడి మొఖాన్ని వేసామంట, అవును కదా? ఏంది విలువైంది వాడి మొఖాన్ని వేసా వీడి ముఖం వేసామని చెప్పి మనం కామెంట్ చేస్తాం. అంత విలువైన దాన్ని తీసుకుని వెళ్ళి ఆయన పదాల మీద పోసి వెంట్రుకతో తుడుస్తుందండి. ఏమండి ఏం తుడిసింది తెలుసా? వెంట్రుకతో తుడిసింది. ఎంత మహనీయమైన పని అది! మనమా? అందుకోసమే ఆమె పేరు సర్వలోకంలో ఎక్కడ స్వార్థ ప్రకటించబడుతుందో ప్రశంస అంటే అర్థమేంటి? పొగుడుకునేటట్టుగా, చెప్పుకునేటట్టుగా, గౌరవనీయంగా ఉండేటువంటి పేరు ఆమె చెప్పండి. నిజంగా మనకి చాలా సందర్భాల్లో చాలా చాలా బాధేసి ఉండొచ్చు, దానికి నేను ఇబ్బందిని అనడానికి లేదు.
ఇబ్బంది కాదని నేను అనడం లేదు. కానీ దేవుని పని విషయంలో, దేవుడు మనకు అప్పగించబడినటువంటి పని విషయంలో ఎవరైతే సహకారం అంటే అర్థం ఏంటి? చేసే పనులు సహకారం అంటే ఉడతా భక్తి అంటారే. నువ్వు సముద్రం దాటానికి పెద్ద పెద్ద రాళ్ళు గుండ్లే వేయడం అవసరం లేండి. దేవుని పని జరుగుతున్నప్పుడు అక్కడ కనీసం ఒక కుర్చీని అట్లా కదిలించిన చాలు. ఏం చేస్తారు? ఒక కుర్చీని లేక కుర్చీలో చేస్తారు చాలు. ఎవరినది? దేవుని పని. కానీ అసలు ఆ పని విషయంలో మనకి ఏకాగ్రత రాలేదు. కాబట్టి ఇక్కడ ఆ స్త్రీ గురించి ఎందుకు గొడవలు వచ్చింది? అంత విలువైనటువంటి వస్తువు, విలువైనటువంటి డబ్బులు పెట్టి ఆమె కోసం కుటుంబాన్ని దాన్ని దాచుకోకుండా ఆ ముడి మీద ముడేసి మూట కట్టి బొడ్లో పెట్టుకోకుండా విలువైనటువంటి ఆ రోజుల్లోనే విలువైనటువంటి జటామాను సత్తా తీసుకొచ్చి ఆయన పాదాలు వేయాల్సినంత అవసరం ఉందా ఆవిడకి? కానీ ఆమె అంత త్యాగం చేసి దేనికి? అంత త్యాగం చేసి దేనికి అంటే యేసుక్రీస్తు సరిపోయిన తర్వాత మళ్ళీ అవకాశం రాదు అని చెప్పి దేవుడు ఆమె ముందుగానే, దేవుని ప్రణాళికలో భాగం అది, దేవుని ప్రణాళికలో భాగం కనుక ఆమె ముందుగానే అత్తరు పాదాల మీద పోసి కురులతోటి ఆ పాదాలు తీసింది. అప్పుడు ప్రభు చేసి అన్నాడమ్మా, మరి నువ్వు తెలియక చేస్తుండవు వాస్తవానికి, కానీ నువ్వు నన్ను ముందుగానే నా భూస్థాపనకి సిద్ధం చేసావు చెప్పవచ్చాడు. కథ మాత్రం కాదు, సర్వలోకంలో ఎక్కడ స్వాత ప్రకటించబడుతుందో అక్కడ ఈమె పేరు ప్రశంసించబడుతుంది. కానీ ఇక్కడ ఈ పని విషయంలో నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. దాన్ని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అన్నాడు, ఆ సహకారుల పేర్లు అన్నాడు. ఏ సహకారులు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట చెప్పబడింది. 2వ అధ్యాయం చదువుకోవడానికి సమయంలో ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాను సుంటికేను బతిమాలు కొలుస్తున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతులోను నా ఇతర సహకారులతోనూ ఏ పనిలో? స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని ఇది వేడుకొస్తున్నాను. ఆ సహకారుల పేరు. ఏ సహకారులు? ఏ పనిలో? ఏ పని? ఏ పని? అక్కడ స్పెసిఫిక్గా ఉన్న పని స్వార్థ పనిలో అన్నాడు. ఏ పనిలో? స్వార్థ పనిలో. ఏమైందట? స్వార్థ పనిలో సహకారులుగా ఉన్నారు. ఆ సహకారుల పేర్లు ఏమంటాయి? ఎక్కడ? సహకారుల పేరు. ఏ సహకారం? భోజనాలు కూరగాయలు వచ్చి సహకారం కాదు, ఇస్త్రాకులు తీసి సహకారం కాదు, ప్లేట్లు కడిగే సహకారం కాదు. రాజ్య స్వార్థ పని విషయంలో ఎవరైతే సహకారం అందిస్తూ ఉంటారో ఆ సహకారుల పేర్లు ఏమంటాయంట? ద బుక్ ఆఫ్ లైఫ్ అని చెప్పాడు. జీవగ్రంథం అని అన్నాడు. ప్రకటన గ్రంథంలో చెప్పొచ్చాడు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడినట్టు కనబడదు వారు ఏమంటారంట? అగ్నిగుండంలో పడవేయకూడదు అని చెప్పుకొచ్చాడు. సువార్త అనేది మొత్తుకునేది దేనికోసం? దేనికోసం అండి? స్వార్థ పనిలో పాలుభాగస్తులు అవ్వండి, సహకరించండి మొత్తుకునేది నా పేరు కోసం కాదు. ఎవరి పేరు కోసం? ఆ స్వార్థ పనులు సహకారాలు అందరూ వెళ్ళారు. ఆ బుక్ ఆఫ్ లైఫ్ లో ఉండాలన్నది గ్రంథం సత్యం. కాబట్టి ఆ విషయంలో చాలా మందికి బాధ వచ్చొచ్చు, కన్నీళ్ళు అవ్వచ్చు, కన్నీళ్ళ రక్తం కాదు. చెప్పండి, నేను చెప్పేది కేవలం నా స్వార్థం గురించి కాదు. అవును కదా? నా స్వార్థం గురించి కానే కాదు. నా పేరులాగైతే ఉంటుందో నాతో ఉన్నటువంటి ఆ సహోదరుల పేరు అని ఏడుండాలంటే జీవగ్రంథంలో రాయబడి ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం ఓట్ల లిస్ట్ వచ్చేసింది. ఓ కుటుంబంలో 4 ఓట్లు ఉంటే 3 స్లిప్లు వచ్చాయనుకోండి, సంతోషపడతారా? ఏమండి, సంతోషపడతారా? రాలేదు, బాగా రాలేదు అనుకుంటారా? అనుకోరు కదా.
నలుగురుంటే నలుగురు ఓట్లు వేయాలని, 5 ఉంటే 5 ఓట్లు వేయాలని చెప్పి ఎలాగైతే ఆశపడతారో, నేను కూడా పడేటువంటి ఆశ ఏంటంటే కక్ష చేత కానీ నిశ్చేత కానీ మీ కోపం రావచ్చు, కన్నీళ్ళు రావచ్చు, రక్తం కావచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడుతున్నానంటే నాతో పాటు ఆ స్వార్థపరుల యొక్క సహకారాన్ని బట్టి వారి పేరు కూడా ఎక్కడ ఉండాలంటే జీవగ్రంథంలో రాయబడి ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఆ విషయాన్ని దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి తప్ప నేను మిమ్మల్ని కించపరచాలనో లేదా మీరు ఎక్కువనో లేదా తక్కువనో కానే కాదు ఇక్కడ. కాబట్టి మనమందరం వెళ్ళాలంటే జీవగ్రంథంలో రాయబడి ఉండాలనేటువంటిది నా ఆలోచన, నా ఆకాంక్ష, అభిలాష. కాబట్టి ఆ పనిలో మనందరం కూడా చేయి కలపగలిగితేనే పని అవుతుంది తప్ప లేకపోతే ఇప్పుడు నాకు 2 చేతులు ఉన్నాయి. సపట్ల కొట్టాలంటే ఏం కావాలా? 2 కావాలి. ఒకటి ఎంత కొడితే వచ్చింది? ఏమీ రాదు కదా. కాబట్టి మనం అందరం చేయి చేయగలిగి చేయగలో ఉన్న సామ్రాజ్యానికి వెలుగైనటువంటి క్రీస్తు ప్రకటించడానికి దేవుడు సంఘంగా ఈ భూమి మీద ఏర్పాటు చేశాడు దేవుడు. కాబట్టి ఆ పని స్వార్థ పని ఏదైతే ఉందో ఆ పనికి ముందు మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఏమంట? స్త్రీ. ఎక్కడైతే స్వార్థ అనే పేరుతో మీరు ముందుకు పెడతారో ముందు ప్రశంసించేది ఎవరంటే ఆ స్త్రీ ఆయన్ని సమాధికి సిద్ధం చేయకపోతే నీకే ఉందా? లేదు కదా. కాబట్టి ఆమెకు తెలియకుండానే ఆమెను యేసుక్రీస్తు వారిని భూస్థాపనకు సిద్ధం చేసింది. ఆమె పేరు ప్రశంసించబడుతుంది. అక్కడ పిల్లలు బోలు చెప్పొచ్చాడు. ఆ స్వార్థ ఆ సకారుల పేరు ఏడుంటాయంట జీవగ్రంథంలో రాయబడతాయి. కాబట్టి మన స్వార్థ పనులు మన దగ్గర ఏముండాలా? సహకారం ఉండాలా లేకపోతే ఉండాలనే కదా భావన. కాబట్టి ఆ పని విషయంలో మనమందరం ఏకాగ్రత కలిగి ఉండాలనే భావాన్ని దయచేసి మర్చిపోవద్దు. అది మాత్రమే కాకుండా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం పరిశుద్ధ గ్రంథాన్ని చాలా చూసినట్లయితే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ దేవుడు నా తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్టు ఆనంద తైలముతో అభిషేకించను. ఎవరి నుంచి చెప్పబడిన సంగతి? ఈ ప్రవచనము ఎవరు ప్రవచించారు? ఈ ప్రవచనము ఎవరు చెప్పబడింది? ఏమండి? ఈ ప్రవచనము యేసుక్రీస్తు వారి నుంచి ప్రకటించారు ప్రవచనం. ఈ ప్రవచనాన్ని ఎవరు ప్రవచించారు? దీన్ని ఒక్కసారి లాగించు. దీని ప్రవచనం ఎక్కడుంది? పాత నిబంధనలో సంకీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉన్న సారాంశాన్ని మనం చదవబోతా ఉన్నాం ఈ సమయంలో. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 6-7 వచనాల్లో, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉన్న సారాంశాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఇదే మాట రాయబడింది. చూసారా? 45వ అధ్యాయము 6-7 వచనాలు. దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచుకున్నాడు. ఎవరి గురించి? ఎవరు చెప్తున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు మాట్లాడుతున్న మాటలని దావీదు ప్రదర్శన చేస్తున్నాడు. కాబట్టి అన్నాడు, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. కావున దేవుడు నీ దేవుడే సిలికాండ్ర కంటే హెచ్చుకున్నట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. అదే ప్రస్తావన, అదే సంగతి ఇక్కడ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం రాయబడింది. మన చదివితే అక్కడేం రాసిందో ఇక్కడ కూడా అదే రాశాడు లేఖనాల్లో. కాబట్టి అంటే దేని నుంచి? అది యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై ఎరగలేక పరలోకానికి వెళ్ళిన తర్వాత అభిషేకం జరిగింది. పట్టాభిషేకం జరిగింది. ఎవరికి? దానే మొదలు అపోస్తలుల 2:36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగానో క్రీస్తుగానో నియమించుకున్నాడు. క్రీస్తు అనే వాళ్ళకి అర్థం ఏంటంటే అభిషేకుడు అనే మాట. ప్రభు అనే వాళ్ళకి అర్థం ఏంటంటే రాజు అర్థం. కాబట్టి యేసు ప్రభువుని దేవుడు రాజుగా అభిషేకించాడు అని చెప్పుకొచ్చాడు.
కాబట్టి దేవా అన్నారు. పాత నిబంధనలో ప్రజలందరూ దేవుని దేవా అన్నారు. దేవ అనే మాట అర్థం ఏంటంటే దేవుడిని అర్థం. కాబట్టి అదే దేవుడు యేసుప్రభువు అంటాడు దేవా అన్నాడు, దేవుడా అన్నాడు. అంటే ఆయనకు అప్పగించబడిన పనిని సమర్థవంతంగా నిర్వహించి అంటే సమర్థవంతంగా చేసినటువంటి కారణాన్ని బట్టి దేవుడు అదే ఉంటాడంటే దేవా అన్నాడు, దేవా అన్నాడు. కాబట్టి మన ప్రాంతంలో ఖచ్చితంగా దేవాలయ పదాలు ఎందుకు వాడకూడదని చెప్తున్నామంటే దేవుడు పాత నిబంధనలో దేవుడిని దేవా అన్నారు, కొత్త నిబంధనలో కూడా యేసుప్రభువుని దేవుడే అన్నాడు దేవా అని. కాబట్టి నువ్వనే దేవా అనే పదం ఎలా వస్తుందో తెలియదు కదా, ఎక్కడికి వెళ్తుంది, దేవుడి దగ్గరికి వెళ్తా క్రీస్తు దగ్గర వెళ్తాను తెలియదు. కాబట్టి దేవాలయ పదాలను మనం సహజంగా వాడద్దనేటువంటి విషయాన్ని మనం చదువుతాం. కాబట్టి లేఖనంలో స్పష్టంగా గమనించినట్లయితే ఆయన వలన మనకు అభిషేకం కావాలి. ఎవరి వల్ల కావాలి మనకు అభిషేకం? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-27 చదివితే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27 భాగాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27 భాగాన్ని, అయితే మనం ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుస్తున్నది కనుక ఎవడనో మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు అన్నాడు. ఇప్పుడు అభిషేకాలు అనేటువంటి ప్రపంచానికి ఉన్నాయా అని అంటే ఏ మానవుని ద్వారా తైలంతో కానీ కబుర్లతో కానీ వరిలతో కానీ చేసేటువంటి అథారిటీ ప్రపంచంలో ఏ మానవుడికి లేదు. ఇవాళ అభిషేకం ఎవరు చేయాలంటే పరిశుద్ధాత్మలో చేస్తారు. కాబట్టి ఏం చెప్తాడు ఇక్కడ, ఆయన ఇచ్చిన అభిషేకమే సరిపోతుంది కానీ లోకంలో ఉన్న ఏ మానవుడు వల్ల అభిషేకం అనేది కానే కాదనే విషయాన్ని లేఖనంలో తీసుకుంటాయి. అలాగే పైన 27 చూడండి, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు, మీరు సత్యం ఎరిగిన వారైన మీకు వ్రాయనక్కర్లేదు అని చెప్పొచ్చారు. కాబట్టి మీరు పరిశుద్ధిని వలన ఏమదంటే అభిషేకం పొందారు అని చెప్పొచ్చారు. కాబట్టి అభిషేకం అనేటువంటి విషయంలో ఇవాళ క్రైస్తవులకు ఏమి లేదు అంటే గ్రంథమైతే మర్చుకుంటుంది కానీ దాని గురించి పరిపూర్ణ అవగాహన ప్రపంచానికి లేదని వాస్తవం. కాబట్టి అభిషేకాల గురించి మరొక విషయం చెప్పి మనం ఈ సమయంలో మనం ముగించిన 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27 భాగాన్ని చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 21 భాగాన్ని మనం స్పష్టంగా గమనించినట్లయితే, మీతో కూడా క్రీస్తునందు నిలిచినట్టుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. దేవుడు అభిషేకిస్తేనే అది అభిషేకం ఉంటుంది కానీ ఈ లోకం కొత్త ప్రకారంగా ఏ సేవకుడు, ఏ పాస్టరు, ఏ రేవరెండు, ఏ మానవుని అభిషేకించేటువంటి అథారిటీ ఎవరికి? దేవుడు అభిషేకిస్తారు. కాబట్టి అభిషేకించిన వాడు దేవుడే తప్ప ఇవాళ అభిషేకం అనేటువంటి పేరుతో ఏ క్రైస్తవులు ఎక్కడ భయంగా ఉంటుందంటే మోసపోయే అవకాశమే లేదు దేవుని పిల్లలారా. కాబట్టి మోసపోవద్దు. కాబట్టి అభిషేకం అనేటువంటి వాటి ప్రకారంగా ఎలా ఉంది, ఆ అభిషేకం అనేది లేఖనానుసారంగా దేవుడి వారిని తెలుపుతున్నారు కానీ అది మనం ఏ మనసులో పొందేది కానీ సాధారణ వాస్తవాన్ని గుర్తిరిగి మనం పొందేటువంటి అభిషేకం ఎలాంటిది, మనసు నుంచి అభిషేకం ఎలాంటి అనే విషయాన్ని గుర్తిరిగి దేవుని మహిమాత్మ కుటుంబాలుగా ఎదగాలని వారి పేరుతో హెచ్చరిస్తూ ఈ అవకాశానికి దేవుడిని ఎంతో మంది మనకు కూడా ప్రతి ఒక్క తెలియజేస్తూ నా మాటలు ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడమైన